సంజీవిని వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు చీరల పంపిణీ. కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన సాయి సంజీవిని మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 50 మహిళలు చీరల పంపిణీ చేశారు. కీర్తిశేషుని చీకట్ల నాగరత్నం జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం కాకినాడ రిజర్వ్ లైన్ చర్చ నందు మహిళలకు వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ఎం. ప్రభావతి 103, డిస్టిక్ గవర్నర్ సప్పా నాగేశ్వరరావు, ఆర్. సి. బండి శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభావతి మాట్లాడుతూ నడక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వివరించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ నడక వల్ల బీపీ, షుగర్, కేన్సర్ వంటి దీర్ఘకాల రోగాలను కొంతవరకు నివారించవచ్చని తెలిపారు. జల్లి సుజాత మాట్లాడుతూ మహిళలకు నడక వల్ల మెంటల్ ట్రేస్ తగ్గి కుటుంబాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారని అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ప్రభావతి, నాగేశ్వరరావు, బండి శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం. ఇందిరా, జె. సుజాత, డి. వాణి, కె. శారదా కుమారి, డి. సుబ్బాయమ్మ, దుర్గా, సంఘ సభ్యులు పాల్గొన్నారు. బండి శ్రీనివాస గారిని చేతులెత్తండి. ఇద్దరే ఇంట్లో పనికి వాటికి చాలా తేడా ఉంటుందండి. షుగర్ ఇవన్నీ కూడా మనకి వాటి వల్లే మనం దాన్ని కంట్రోల్ చేస్తాం. తర్వాత ఇంట్లో పని చేసుకుంటున్నాం కదా, వాకింగ్ చేయడం నెలకొచ్చి 70,000 వరకు మనం అడగలిగితే ఎంత చాలా మందికి మహిళలకి గతంలో చెప్పింది వాకింగ్ చేయండి, మీరు ఒక పూట ఫోన్ చేయకుండా. ఎందుకంటే దాని చరిత్ర 100 సంవత్సరాల పైది. మాది 38 సంవత్సరాల క్రితం వైజాగ్లో లైట్స్ కానీ కుటుంబానికి చెప్తున్నారు. మంచి ఉద్దేశమే ఖచ్చితంగా తీసుకోవాలని మేము ఆశపడుతున్నాం. జీ చంద్రగా తీసుకున్నారండి. జయశ్రీల గారు ఈరోజు కాకినాడలో ఇంత చక్కని కార్యక్రమం, చీరలు పంచే కార్యక్రమం జెడ్సీ సుజాత గారు ఏర్పాటు చేయడం వాకర్స్ క్లబ్ తరఫున ఎంతో ఆనందంగా ఉంది. చక్కని కార్యక్రమం. లేడీస్కి చీరలు పంచడం, వారు ఎంతో సంతోషంగా ఉంటాం. చాలా బాగుంది. సుజాత గారు ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి చేయాలని వాకర్స్ క్లబ్ తరఫున ఒక 103 గవర్నర్గా
వారిని చాలా అభినందనలు తెలియజేస్తూ వారికి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు కూడా పాల్గొనడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాను. నమస్తే అండి, నా పేరు ప్రభావతి, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2025గా ఉన్నాను. ఈరోజు మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి 103 డిస్టిక్లో జెడ్సీగా ఉన్న జల్లి సుజాత గారు ఆవిడ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కాకినాడలోని ఒక ప్రాంతంలో కొంతమంది స్త్రీలకు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది. సుజాత గారిని గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు ఎంతోమంది జెడ్సీలను మేము చూస్తున్నాము. ఈ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాను. కానీ సుజాత గారిలాగా సర్వీస్ యాక్టివిటీస్ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న సుజాత గారు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో ఆవిడ డిప్యూటీ గవర్నర్గా కూడా చేయాలని నా అభిలాష. తనకు ఆ టాలెంట్ ఉంది. భవిష్యత్తులో నేను కూడా తనని రికమెండ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాలు మన మోటే తెలిసిందే, మానవ సేవ మాధవ సేవ, నడువు నడిపించండి అనే నినాదంతో మనం నడుస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆరోగ్యాన్ని గురించి కూడా మన అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది లేడీసు మేము నడుస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 103లో సుజాత గారి సేవా కార్యక్రమాలను కొనియాడుతూ ముందు కూడా ఆవిడ ఇలాగే ముందుకు వెళ్ళాలని, 103 జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ నమస్తే.